హాయ్ హలో అండి. నేను మీ మనీ. వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపలు స్మెల్ లేకుండా ఎలా వాష్ చేసుకోవాలి, అలాగే చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ రెండింటిని ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసుని అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అందరూ మెచ్చే ఈ చేపల కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఈ ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాము. దానికోసమని ముక్కలపై వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని ఒక్కొక్క ముక్కని తీసుకొని వాటి మధ్యలో ఎర్రగా బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఉంటుంది, దాన్ని తీసేసేయాలి. అలాగే ముక్కలకి లోపల భాగాన బ్లాక్ కలర్లో ఒక సన్నని లేయర్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఆ లేయర్ని మన నెయిల్స్తో కొంచెం స్క్రాచ్ చేసినట్టుగా అయితే ఆ లేయర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, దాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నింటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ క్లీనింగ్ అంటేనే కొంచెం లేట్ ప్రాసెసేనండి. లేట్ అయినా కానీ నీట్గా క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని నేను 2 బౌల్స్లో తీసుకున్నాను. ఎందుకంటే 1 బౌల్లో ఉంటే అవి ఎక్కువ అయిపోయి రుద్దడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూను రాళ్ళు ఉప్పు వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు తీసుకొని ఈ రెండింటిని ముక్కలకంతా పట్టేటట్టుగా గిన్నెకేసి గిరాగిరా బాగా తిప్పాలి. ప్రతి ముక్కని బాగా తిప్పాలన్నమాట. ఇలా రుద్దుతూ ఉంటే చేపలకున్న నీచు వాసన అంతా పోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా రుద్దాలి. చేప ముక్కలని గిన్నెకేసి బాగా తిప్పుకుంటూ రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల చేపలు చక్కగా క్లీన్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ముక్కని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మరొక గిన్నెలోని చేప ముక్కలకి ఉప్పు పసుపు వేసి బాగా తిప్పుకుంటూ రుద్దుతూ ఉండాలి. ఈ ముక్కలన్నింటినీ రుద్దుకుంటూ ఒక్కో ముక్కని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చేపలని నీట్గా వాష్ చేసుకుంటేనే కర్రీ అనేది స్మెల్ లేకుండా టేస్టీగా రెడీ అవుతుంది. చేప ముక్కలని 3 టైప్స్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి జస్ట్ ముక్కలలో వాటర్ వేసేసి ఆ ముక్కల మధ్యలో బ్లడ్ క్లాట్ అయినట్టుగా రెడ్గా ఉంటుంది కదా, అదిను ఆ బ్లాక్ కలర్లో ఉన్న లేయర్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఆ ముక్కలలో క్రిస్టల్ సాల్ట్ను పసుపు వేసి బాగా గిన్నెకి తిప్పాలండి. బాగా రుద్దుకుంటూ తిప్పితేనే ఆ నీచు వాసన అనేది పోతుంది. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. థర్డ్ మెథడ్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఈ మజ్జిగలో 1 స్పూను క్రిస్టల్ సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. ఆ ఉప్పు కరిగే విధంగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలలో ఈ మజ్జిగని అంతా పోయాలి. ప్రతి ముక్క మునిగే విధంగా మజ్జిగను వేసుకోవాలన్నమాట. ఈ బౌల్ సరిపోలేదు, ఇందులో కొన్ని ముక్కలు తీసుకొని వేరొక బౌల్లో వేస్తున్నాను. మజ్జిగలో ఈ ముక్కలన్నీ మునిగేటట్టుగా నీట్గా సర్దాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూతేసి పెట్టుకోవాలండి. మిగిలిన చేప ముక్కలన్నీ వేరే బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మూతేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను.
ఈ మజ్జిగ అనేది చాప ముక్కల్లో ఉన్న నీసు వాసనని అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మజ్జిగని తీసేసి చేప ముక్కలని క్లీన్ చేసుకుందాము. జనరల్గా ఫిష్ తిన్నప్పుడు పెరుగు తినొద్దు అంటారు కదా, నాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ ఇప్పుడు మనము ఆ కర్రీలో అయితే వేయట్లేదు, జస్ట్ మనం చేప ముక్కలలో మజ్జిగ వేసి వాష్ చేస్తున్నాము. ఈ విధంగా వాష్ చేయడం వల్ల చేపలకి స్మెల్ అయితే ఉండదండి. మామూలుగా చేపలంటేనే ఎక్కువగా స్మెల్ ఉంటుంది కదా, వీటిని ఎన్ని రకాలుగా వాష్ చేసినా కానీ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. కానీ మజ్జిగలో ఉప్పు పసుపు వేసుకొని ఒక 15 నిమిషాలు చేప ముక్కలను కూడా ఉంచినట్లయితే చేపలకి నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇది ఒక మంచి టిప్ అండి. చేపలని మజ్జిగతో వాష్ చేసినట్లయితే స్మెల్ లేకుండా ఉంటాయి. వీడియోలో చూపించినట్టుగా చేప ముక్కలన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈసారి కనుక మీ ఇంట్లో చేపలు తెచ్చుకుంటే నేను చెప్పిన విధంగా క్లీన్ చేసి చూడండి. స్మెల్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కడిగి పెట్టుకున్న చేపలని నేను 2 బౌళ్ళల్లో తీసుకున్నానండి. ఒకటి కర్రీ కోసము, ఇంకొకటి ఫ్రై కోసం తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం తీసుకున్న బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసానండి. 1/2 టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ముక్కలకంతా బాగా పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలండి. చేతికి ముళ్ళు కుచ్చుకుంటాయి, అవి చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ముక్కలన్నింటినీ. కర్రీ కోసం తీసిన ముక్కలు కొద్దిగా లావుగా ఉన్నవి, తలకాయలు తోకలు అయితే అన్ని కర్రీ కోసం తీస్తానండి. ఈ తలని తోకల్ని ఫ్రై అయితే చేయలేం కదండి, పిల్లలకి తినడానికి రాదు, అందుకోసం నేను కర్రీలోనే వేస్తాను. అదే ఫ్రైలోకి అయితే సన్నగా పలుసగా ఉన్నవి నడుము ముక్కలు మాత్రమే ఫ్రైకి తీస్తాను. ఈ విధంగా తీస్తేనే ఫ్రై కర్రీ అనేది చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా ముక్కలకి ఉప్పు కారము పట్టే విధంగా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూతేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఫిష్ కర్రీ చేయడానికి మందంగా అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నెని తీసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నెలో చేయడం వల్ల పీసెస్ ఒకదానిపై ఒకటి లేకుండా అన్ని పీసెస్ గిన్నెకి టచ్ అయి ఉంటాయి. ఈ విధంగా టచ్ అయి ఉండడం వల్ల మనం పీసెస్ని సర్వ్ చేసుకున్నప్పుడు ముక్క అనేది విరిగిపోకుండా ఈజీగా నీట్గా వస్తుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. కొద్దిగా కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 మినిట్స్ వేయించి పెట్టుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు, చిటికెడు మెంతులు, 4 యాలక్కాయలు, చెక్క చిన్న ముక్క, లవంగాలు కూడా వేసుకొని వీటన్నింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏమాత్రం మాడినా కర్రీ అనేది చేదొస్తుంది, సో మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. వాటిని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. అదే బౌల్లో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. అది వేడెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేద్దాము. పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ వేగనిద్దాము. ఇప్పుడు ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పీస్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. ముక్కలు అడుగు పట్టకుండా
వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెని ఈ విధంగా తిప్పుతూ ఉండాలా. చేపల కర్రీని చేసేటప్పుడు గరిటెని మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి. గరిటెని యూజ్ చేయడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో మనము కర్రీ చేసే వరకు గిన్నెని తిప్పుకుంటూ కర్రీ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్లేవర్ కోసమని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత వేసి అలాగే ఉంచాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం పెట్టకూడదు. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి గిన్నెని. పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును తీసుకొని ముందుగా నానబెట్టేసుకున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులని చింతపండును రెండింటిని కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేశాను. ఈ పేస్ట్లో మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ముక్కలపై వేసుకోవాలి. ఈ ముక్కలపై వేసుకొని గిన్నెని గట్టిగా పట్టుకొని తిప్పుతూ ఉండాలి. గ్రేవీ కోసము కావలసినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొందరు పులుసు ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు, కొందరు చిక్కగా ఉంటే ఇష్టపడతారు. సో మీ టేస్ట్ని బట్టి వాటర్ని వేసుకోండి. మేమైతే చిక్కగా తింటాము, సో నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. మనం తినే కారాన్ని బట్టి కారము ఉప్పు వేసుకోవాలి. ఇదంతా గ్రేవీలో కలిసేటట్టుగా నెమ్మదిగా గిన్నెని పట్టుకొని తిప్పుతూ ఉండాలి. గిన్నెపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఫ్లేమ్ మాత్రము హై ఫ్లేమ్లోనే ఉండాలి, అస్సలు సిమ్లో పెట్టకూడదు. ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి ఉప్పు చూసుకుందాము. నాకైతే ఉప్పు కారము అన్నీ సరిపోయాయండి. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం పులుసు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఒక 3 మినిట్స్ బిఫోరే స్టవ్ని ఆఫ్ చేసుకోండి. లేదు కొంచెం చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఈ టైంలో ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదండి, టేస్టీగా ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకునేటప్పుడు గరిటెతో ఒక్కో ముక్కను మాత్రమే తీయాలి. ఒకేసారి 2-3 ముక్కలు తీసినట్లయితే ముక్క అనేది చిదిరిపోతుంది. సో మెల్లిగా గరిటెతో ఒక్కొక్క ముక్కని తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. చూశారు కదండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రుచుల కోసం మనీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.